కాఫీ. సుబ్బారావు అయితే నేను లేనని చెప్పు. అలాగే. హలో, మీరెవరండి? నేను సుబ్బారావు గారి వైఫ్ నండి. మీ వారున్నారా? ఉన్నారండి. ఒక్క నిమిషం, మా వారు మాట్లాడతారా? నేను సుబ్బారావునమ్మా. మూర్తి గారికి ఒకసారి ఇస్తారా? ఆయన లేరండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. బాగా అందంగా తయారవుతున్నా. ముఖానికి ఏం పెడుతున్నా? పొద్దున పెరుగు పెడుతున్నా, మధ్యాహ్నం మీగడ పెడుతున్నా, రాత్రి పపాయ పెడుతున్నా. అందుకే ఇంత అందంగా ఉన్నా. ఆ దేవుడే నీకు మొహం కరెక్ట్ పెట్టుంటే నీ పెట్టిదాను కాదు కదా నువ్వు. నేను తాగితే మా మొగడు కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళగా అమ్మా ఏంటి పులిహారేంటి వివాసం వస్తుంది? ఇంట్లో నిమ్మకాయలు లేవురా? ఇందులో 1 కాదు 2 కాదు, పూర్తిగా 100 నిమ్మకాయల శక్తి ఉందంట. అందుకే విమ్తో చేసా. బావా, నేను మా అమ్మోళ్ళింటికి పోయేస్తా. ఏపటికి అమ్మోళ్ళింటికి పోతా అమ్మోళ్ళింటికి పోతా అదే ధ్యాసనా నీకు? అమ్మోళ్ళింటికి ఓడు పైసలు ఖర్చు పెట్టుడు బాగా నేర్చినావు. పోవులేదు గీవు లేదు, సప్పదాకా అడవి గులా నడు. సరే, నా మొగడు ఎట్లా చెప్తే నేను అట్లింటా. 10 నిమిషాల తర్వాత బావా, బయటికి పోయి ఇది తీసుకురాపో. ఏంది ఇది? 5 కిలోలు గోధుమ పిండి, 5 కిలోలు మినపప్పు, 3 కిలోలు కందిపప్పు, 3 కిలోలు చక్కెర, 2 కిలోలు నూనె. ఏంది ఇంత పెద్ద లిస్ట్ రాసినావు? ఎందుకు? ఏమన్నా షాప్ పెడుతున్నావా ఏంది? మా అమ్మోళ్ళింటికి వద్దన్నావు కదా, వాళ్ళందరినీ ఇటుకు రమ్మని అప్పోయి తీసుకురాపో. రే, రాత్రి పడుకున్నప్పుడు సెల్ ఛార్జింగ్ తీసి పడుకోరా, బ్యాటరీ పెరిగిపోతుందంట. అవునా? నేనేమో తింగరున్నా, అందుకే బ్యాటరీ తీసేసి ఛార్జింగ్ పెడుతున్నా. ఈ రోజు నీ బర్త్డే కదా, ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఏం తీసుకురమ్మంట? వచ్చేటప్పుడు నా మెడలోకి బంగారం తీసుకురండి. ఆ బంగారాన్ని పక్కన పెట్టు, ఇంకేం తీసుకురమ్మంట? నాకు పక్కన పెట్టిన బంగారమే తీసుకురండి. ఏమండి అత్త వెళ్తూ వెళ్తూ బియ్యం కడగమని చెప్పిందండి. దానికి నా పర్మిషన్ ఎందుకే? ఎల్లు కడుగు. ఇంట్లో 4 రకాల సబ్బులు ఉన్నాయండి, ఏ సబ్బుతో కడగాలో మీరైనా చెప్పండి. సబ్బుతో ఏంది కడిగేది?